Welcome back. I am Sunil sir. You are watching USK EduTech. Today's topic topic Today's topic compound prepositional phrase. ఈ compound prepositional phrase కంటే ముందు phrase అంటే ఏంటి? What is phrase? What is phrase? A phrase is a group of words. A phrase is a group of words. Group of words అంటే phrase. అది ఏ ప్రేజు ఈ గ్రూప్లో ఎవరున్నారు ప్రెపోజిషన్ ఉన్నారు అదే ప్రెపోజిషన్ అయిపోయింది. వాట్ ఈజ్ ప్రేజ్? ఏ ప్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ప్రేజ్ ఇక్కడ ప్రెపోజిషనల్ ప్రేజ్ అంటే ఆ గ్రూపులో ప్రెపోజిషన్తో కలిపి ఉందా అంటే ఆ వర్డ్ ప్రెపోజిషన్తో కలిపి ఉన్న వర్డ్ ప్రెపోజిషన్ వర్డ్. అకార్డింగ్ టు ఈ టు అనేది ప్రెపోజిషను. ఓకే, అకార్డింగ్ టు ఒక పదం. ఈ పదము ఈ టు అనే పదంతో కలిపి మాత్రమే వాడతాము. అకార్డింగ్ వస్తే ఆటోమేటిక్గా పక్కన టు వస్తుంది. అకార్డింగ్ టు ఈ రెండు కలిసాయి కాబట్టి ప్రేజ్. ఇది ఈ ప్రేజ్లో ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ప్రిపోజిషనల్ ప్రేజ్. దీన్నే కాంపౌండ్ అన్న అదే అర్థం. కాంపౌండ్ మీన్స్ మోర్ దెన్ వన్ వర్డ్. కాంపౌండ్ హియర్ ఇట్ ఈస్. కాంపౌండ్ మీన్స్ మోర్ దెన్ వన్ వర్డ్. కాంపౌండ్ వర్డ్స్ కూడా ఉన్నాయి మనకి. కాంపౌండ్ వర్డ్ మోర్ దాన్ వన్ వర్డ్ యూజ్డ్ టుగెదర్. ఒక వర్డ్కి మించి పదాలని మనం ఎక్కువగా యూజ్ చేస్తే అంటే రెండు పదాలు ఒక పదంలాగా పనిచేస్తే మీనింగ్ ఇస్తే కాంపౌండ్ వర్డ్. రెడ్ బాల్ పెన్ కాంపౌండ్ వర్డే. బాల్ పెన్ ఆ రెండు కలిసే ఉంటాయి. ఇది కాంపౌండ్ వర్డ్. బాల్ పెన్. బ్లూ స్కై కాంపౌండ్ అంటే మోర్ దెన్ వన్ వర్డ్. అంటే డిఫరెంట్ వర్డ్స్ కాదు, వాడికి సంబంధించిన వర్డ్స్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్ అన్నాం, ఇక్కడ బాల్ అన్నాం. ఇవి రెండు వేరు పదాలు. ఇవి సంబంధం లేని పదాలు. పెన్ వేరు, బాల్ వేరు. ఇది కాంపౌండ్ వర్డ్ కాదు. కలిసి ఉండే వర్డ్స్ అంటే బ్లూ స్కై కలిసి ఉన్న పదాలు అవి. ఇలాంటి పదాలు మనము ఫాస్ట్ ట్రాక్, స్లో వాక్ మెల్లగా నడుస్తున్నాడు. వైట్ కలర్ జాబ్. ఇలాంటి పదాలు అంటే రెండు పదాలు ఖచ్చితంగా కలిపి వాడాలి. అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి వర్డ్స్ కాంపౌండ్ వర్డ్స్. ప్రెజెంట్ ఏంటి? మోర్ దెన్ వన్ వర్డ్. అది కూడా ఇలాంటి మీనింగే, మోర్ దెన్ వన్ వర్డ్. ఇక్కడ కాంపౌండ్ ప్రెపోజిషనల్ ప్రెజెంట్ ఏంటి చూడండి. ప్రెపోజిషనల్ ప్రేజ్. ప్రేజ్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ వర్డ్. దాంట్లో వెర్బ్ ఉండక్కర్లేదు. ప్రేజ్ మోర్ దెన్ వన్ వర్డ్. ఓకే, అయిపోయింది, మ్యాటర్ క్లియర్. ప్రేజ్. ప్రిపోజిషన్ అంటే ఏంటి? విత్, ఆఫ్, ఆన్, ఎట్, బై ఇలాంటివన్నీ ప్రిపోజిషన్సే. ఈ వాట్ ఈజ్ ప్రిపోజిషన్ అని చూసుకుంటే, వాట్ ఈజ్ ప్రిపోజిషన్? ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ కనెక్టింగ్ టు ఆబ్జెక్ట్స్. ఏ ప్రిపోజిషన్ is a word to connect to things, objects, subjects. ఇక్కడ మ్యాటర్, ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే మ్యాటర్ అని అర్థం. రెండు విషయాలను కలిపేది అని అర్థం. టూ థింగ్స్. చూడండి, ఇక్కడ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ టేబుల్కి బుక్కి సంబంధం తీసేద్దాం. ద బుక్ ఈజ్ ద టేబుల్. ఆ బుక్కే టేబుల్ అట. రాంగ్ అయిపోయిందా? ద బుక్ ఈజ్ ద టేబుల్. ఇప్పుడు ఎవరు మిస్ అయ్యారు? ఈ రెండింటిని అనుసంధానకర్త మిస్ అయ్యారు. ఈ రెండింటికి ఉన్న సంబంధాన్ని తెలిపేదే ప్రిపోజిషన్. ఆ రెండింటికి ఏంటి సంబంధం? ఒక బుక్ ఉంది, ఒక టేబుల్ ఉంది. ఆ రెండింటికి సంబంధాన్ని ఇచ్చేదే ప్రిపోజిషన్. పొజిషన్ ఇచ్చేది, స్థితి ఇచ్చేది, రిలేషన్ ఇచ్చేది. అందుకే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. చూడండి, ద డాగ్ ఈజ్ ఇన్ ద హౌస్. ఇంట్లో కుక్క ఉంది. ద డాగ్ ఈజ్ ఇన్ తీసేద్దాం. ద డాగ్ ఈజ్ ద హౌస్. కుక్కే ఇల్లు అయిపోయింది. ఆ కుక్కే ఇల్లు. రాంగ్ అయిపోయిందా లేదా? అందుకే ద డాగ్ ఈజ్ ఇన్ ద హౌస్. ఇన్ ఏంటి? ప్రిపోజిషన్. అంటే ఆ డాగ్కి, హౌస్కి ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఒక డాగ్ ఉంది, ఒక హౌస్ ఉంది. ఒక డాగు, ఒక హౌస్. ఈ రెండింటికి సంబంధం ఎవరు చెప్తున్నారు? ఇన్ మాత్రమే చెప్తుంది. అందుకు ఇదే ప్రిపోజిషన్ అంటే. ఓకేనా? ఇది ప్రిపోజిషన్. అయితే ఇలాంటి ప్రిపోజిషన్ వర్డ్
ఆ ప్రేజ్లో ఉంది కాబట్టే చూడండి, లాస్ట్ ఫైనల్ ఇది, ఏ ప్రేజ్ కంటైనింగ్ ఏ preposition is called, a phrase containing a preposition is called prepositional phrase. అయిపోయి ఒక ప్రేజ్లో ప్రిపోజిషన్ ఉంటే అదే ప్రిపోజిషనల్ ప్రేజ్, ఒక ప్రేజ్లో ప్రిపోజిషన్ ఉంటే అదే ప్రిపోజిషనల్ ప్రేజ్, దాన్నే కాంపౌండ్ ప్రిపోజిషనల్ ప్రేజ్ కూడా అని అంటాం. ఎందుకంటే కాంపౌండ్ అన్నా ప్రేజ్ అన్నా ఒకటే కాబట్టి. గట్ మై పాయింట్? ఇది కాంపౌండ్ ప్రిపోజిషనల్ ప్రేజ్, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ప్రేజ్. ఓకే, మ్యాటర్ క్లియర్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. చూడండి ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ప్రేజ్. ఇది 10th క్లాస్లో ఉంది, మన 10th క్లాస్లో. ఏంటిది? ఐ ఫినిష్డ్ మై వర్క్ సెవరల్ డేస్ ఎహెడ్ ఆఫ్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ చూడండి, ఎహెడ్ ఆఫ్ ముందుగా, అంటే బిఫోర్ ద డెడ్ లైన్, డేస్ బిఫోర్. ఈ హెడ్కి మీనింగ్ ఏంటి? బిఫోర్. అలాగే శ్రావణి గోస్ టు ద స్కూల్ ఎలాంగ్ విత్ అనేది ప్రిపోజిషన్తో కలిపిన పదం కాబట్టి ప్రిపోజిషన్ ప్రేజ్. ఎలాంగ్ విత్ అంటే తో, స్కూల్ విత్ యమున అనుకోవచ్చు. ఎలాంగ్ విత్ అంటే విత్ యమున. అపార్ట్ ఫ్రమ్, వాటన్నిటికీ దూరంగా. అపార్ట్ ఫ్రమ్ అనేది ప్రిపోజిషను. అపార్ట్ ఫ్రమ్, మా ఇల్లు మిగతా ఇల్లంటికి దూరంగా ఉంది. బై మీన్స్ ఆఫ్, ఆ విధంగా. ఆఫ్ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి బై కూడా ప్రిపోజిషనే, అందుకు ఇది ప్రిపోజిషన్. బై మీన్స్ ఆఫ్. డ్యూ టు అనేది ప్రిపోజిషన్. డ్యూ టు ఇది ఒకటి కలిపి ఒక పదం, ప్రిపోజిషనల్ ప్రేజ్, అందువలన. ఫర్ ది సేక్ ఆఫ్, మంచి కోసం, ఆ టీం కోసం ఒక మంచి పని జరిగినప్పుడు అంటే ఫర్ ది సేక్ ఆఫ్. ఇన్ ఎడిషన్ టు, అంతేకాకుండా. ఇన్ ప్లేస్ ఆఫ్, ఆ జాగాలో. ఇన్స్పైట్ ఆఫ్, అయినప్పటికీ. చూసుకుంటే శ్రావణి గోస్ ఎలాంగ్ విత్ యమునతో వెళ్తుంది, ఎలాంగ్ విత్. అపార్ట్ ఫ్రమ్ ప్రత్యేకంగా. మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ అదర్ హౌసెస్, మిగతా ఇల్లు కంటే మాది ప్రత్యేకంగా దూరంగా ఉంది, ఎందుకంటే ఇది పెద్దది, ఈజీగా కనిపించేస్తుంది. మిగతా వాటికంటే ఇది కొద్దిగా వేరేగా ఉంది. మధు గాట్ ఏ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఎబిలిటీస్. బై మీన్స్ ఆఫ్, ఆ విధంగా మధు జాబ్ సంపాదించాడు. ఏ విధంగా? హీజ్ ఎబిలిటీస్తో. అన్ఏబుల్ టు అటెండ్ ద పార్టీ డ్యూ టు హెర్ ఎగ్జామ్. డ్యూ టు, అందువలన, ఆ కారణంగా. బికాస్ ఆఫ్. ఇన్ కేస్ ఆఫ్, ఒకవేళ. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, ఒకవేళ అగ్గి తగులుకుంటే అలారం మోగించండి. ఇన్ కేస్ ఆఫ్, ఒకవేళ. శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్. వాళ్ళ టీం మేలుకోరి వాడు ఆడుతూనే ఉన్నాడు. షీ షుడ్ కంప్లీట్ బీఈడ్ ఇన్ ఎడిషన్ టు, అదనంగా, అదే కాకుండా, దాంతో పాటు. ఇన్ ఎడిషన్ టు, దాంతో పాటు. ద పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ సెలెక్టెడ్ మీ ఇన్ ప్లేస్ ఆఫ్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ జాగాలో నన్ను ఎన్నుకున్నారు. నా ఫ్రెండ్ జాగాలో, ఇన్ ప్లేస్ ఆఫ్, ఆ ప్లేస్లో నన్ను ఎన్నుకున్నారు. ఇన్స్పైట్ ఆఫ్, అయినప్పటికీ. ఏంటి? పావర్టీ, పేదోడు అయినప్పటికీ ఇంజనీరింగ్ చేశాడు. ఓకే, ఈ కాంపౌండ్ ప్రిపరేషన్ ప్లేస్ మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.